కోగంటి సత్యం అంటే ఒకప్పుడు ఒక విలన్గా దుర్మార్గుడిగా చూపించినటువంటి పత్రికలు ఇప్పుడు అకస్మాత్తుగా ఆయన మంచోడు, ఆయన్ని అనవసరంగా ఇబ్బంది పెట్టినోళ్ళు మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి అంటూ ఒక స్టోరీ రాయడం అన్నది ఒక విచిత్రమైనటువంటి అంశం. యువ పారిశ్రామికవేత్త కర్ణం రాహుల్ కేసు 3 ఏళ్ల తర్వాత కొత్త మలుపు తిరిగింది. విజయవాడ పోలీసులు విచారణ పూర్తి చేసి న్యాయస్థానంలో ఛార్జ్షీట్ దాఖలు చేసే కేసును పునరుద్ధర్యాప్తు చేయాలని డిమాండ్ వస్తుంది అంటూ దాంట్లో 2021 ఆగస్టు 18 ఇంటి నుంచి బయటకు వచ్చిన రాహుల్ 19వ తేదీ ఉదయం ఠాగూర్ రైస్ మిల్ వీధిలో కారులో డ్రైవర్ సీట్లో చనిపోయి ఉన్నారు. దీని మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మాజీ కార్పొరేటర్ కోరాడ విజయ్ కుమార్, రెండో నిందితుడిగా పారిశ్రామికవేత్త కోగంటి సత్యనారాయణ అలియాస్ సత్యం ఉన్నారు. ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని, దీన్ని పునరుద్ధర్యాప్తు చేయించాలని డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఉన్నప్పుడు కోగంటి సత్యం ఫిర్యాదు చేశారు. అందులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి గారి పేర్లను ప్రస్తావించారు. కేసు దర్యాప్తు సిబిఐకి కానీ సిఐడికి కానీ అప్పగించాలని లేఖలో కోరారట. దానికి ఇటు ఏదైతే వాస్తవంగా దాంట్లో కోరాడ విజయ్ కుమార్, కోగంటి సత్యం అని అప్పట్లో నిర్ధారించినటువంటి కేసుకు సంబంధించి ఇప్పుడు ఈ కోరికలు కోరుతున్నటువంటి వాళ్ళకి మద్దతుగా బోండా ఉమా, కొలుసు పార్థసారథి ఇద్దరు లెటర్లు ఇచ్చారంట. అంటే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారనమాట. సంథింగ్ ఇక్కడ అసలు అంశం పక్కకి వెళ్ళిపోతుంది. కోరాడ విజయ్ కుమార్ వాస్తవంగా ఇదివరకు సిపిఎం కార్పొరేటర్, ఆ తర్వాత ఇప్పటికి మరి సిపిఎంలో ఉన్నారో లేదో తెలియదు. కోగంటి సత్యం ఇంతకుముందు ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు, తర్వాత తెలుగుదేశం పార్టీకి ఉన్నట్టా లేనట్టా తెలియదు, వైసీపీకి ఉన్నట్టా లేనట్టా తెలియదు. ఇప్పుడు ఈ కోణం మర్డర్ కేసులో నిందితులు అరెస్ట్ అయ్యాక దాంట్లో రాజకీయ కోణాన్ని చూపించి కేసుని పక్కదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు దానికి రాజకీయ అండదండలు కూడా కనబడుతున్నాయి ఇక్కడ.